పగ. పూర్వం నేపాల్ దేశానికి సమీపంలో శాక్య రాజ్యం ఉండేది. శాక్య రాజ్యానికి ముఖ్య పట్టణం కపిలవస్తు నగరం. ఈ శాక్యులు ఆనాటి కోసల దేశపు రాజైన ప్రసన్నజిత్తుకు లోబడి ఉండేవాళ్ళు. అలా లోబడి ఉన్నప్పటికీ జాతి గౌరవం పాటించే స్వభావం కలవాళ్ళు కనుక ఇతర జాతులతో వివాహ సంబంధాలు పెట్టుకునేవారు కాదు. కోసల రాజుకు బుద్ధ భగవానుడంటే అపరిమితమైన భక్తి. బుద్ధుడు శాక్య వంశస్థుడు కావటం చేత భగవాన్తో ఇంకా దగ్గర సంబంధం పెట్టుకోవాలనే సంకల్పంతో శాక్య వంశం స్త్రీనే తన పట్టపురాణిగా చేసుకోవాలని కోసలరాజు ప్రసన్నజిత్తుడు నిశ్చయించుకున్నాడు. తన నిశ్చయాన్ని దూతల ద్వారా శాక్యులకు తెలియజేసి కన్యాదానం చేయమని కోరాడు. శాక్యులకు గట్టి చిక్కు వచ్చి పడింది. కోసలరాజు ఇష్టప్రకారం చేయకపోతే తమకు నాశనం తప్పదు. చేద్దామంటే వారి సాంప్రదాయానికి విరుద్ధం. సభలు చేశారు, చర్చలు, వాదోపవాదాలు జరిగినాయి. అప్పుడు మహానాం అనే అతడు, మీరేమీ విచారించకండి, నా కుమార్తె అయిన వాసవక్షత్రియ దాసీకి పుట్టిన పిల్ల లక్షణవతి, ఆమె శాక్య యువతే అని చెప్పి కోసలరాజు వద్దకు పంపుదాం అని చెప్పాడు. ఇందుకు అందరూ ఒప్పుకున్నారు. ఆపద తొలగింది కదా అని సంతోషించారు. కోసల రాజ్యపు దూతలను మహానామ పిలిచి, మేము కన్యాదానం చేస్తున్నాం, మీరు ఈ అమ్మాయిని మీ దేశానికి తీసుకుపోవచ్చు అని చెప్పాడు. అయితే వంశ మర్యాదల్లో శాక్యులు చాలా పట్టుదల కలవారని దూతలకు తెలుసును. ఇప్పుడు వారు ఇలా సులభంగా ఒప్పుకోవటంతోనే వాళ్లకు సందేహం కలిగింది. ఈ కన్య శాక్య కన్య అయి ఉండదని, తమను మోసగిస్తున్నారని దూతలు అనుమానించారు. సరే, మీతో పాటు ఒక కంచంలో భోజనం చేసే అమ్మాయి అయితేనే మేము తీసుకువెళ్తాం, లేకపోతే లేదు అని దూతలు పరీక్ష పెట్టారు. శాక్యులకు మళ్ళీ చిక్కు వచ్చింది. మళ్ళీ ఆలోచించారు. కోసలరాజు దూతలను ఏదో విధంగా మోసం చేసి పంపాలి అని నిశ్చయించుకొని వారు వ్యూహం పూనారు. ఆ రోజున మహానామ భోజనానికి కూర్చున్నారు. కొంచెం ఎడంగా దూతలు కూర్చున్నారు. మహానాముడు ఒక దాసిని పిలిచి, అమ్మాయిని తీసుకురా, నాతో పాటు భోజనం చేస్తుంది అన్నాడు. నిమిషంలో వాసవ వచ్చి తండ్రితో పాటు ఆయన కంచం ముందే కూర్చుంది. మహానాముడు ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. వాసవ క్షత్రియ కూడా ఆయన కంచంలో చేయి పెట్టింది. రెండో ముద్ద తీయబోతున్నాడు. ఇంతలో ఒక భటుడు వచ్చి ఒక ఉత్తరం చూపించి, ప్రభు, అవంతిరాజు గారు ఈ ఉత్తరం పంపారు, ఉన్న పాటున సమాధానం తెమ్మన్నారు అని చెప్పాడు. మహానముడు కుడి చేయి కంచంలోనే ఉంది. ఎడం చేతితో ఉత్తరం తీసి చదువుతూ, నువ్వు తింటూ ఉండమ్మా అన్నాడు. వాసావ తింటూ ఉంది. అతను అతి శ్రద్ధతో ఉత్తరం చదువుతూనే ఉన్నాడు. కూతురు భోజనం కాగానే తండ్రి కూతురు లేచి చేతులు కడుక్కున్నారు. కోసలరాజు దూతలు ఇందులో ఉన్న కిటుకు తెలుసుకోలేకపోయారు. వాసవ ఆ మహానాముడి సొంత కూతురే అని నమ్మారు. శాక్యులు చాలా సంతోషించారు. మహానాముడు ఎంతో వైభవంగా కుమార్తెను కోసలకు పంపించాడు. కోసలరాజు సంతోషించి వసవను పట్టపురాణిగా చేసుకున్నాడు. కొన్నాళ్లకు వాసవ క్షత్రియకు చక్కని పిల్లవాడు పుట్టాడు. వానికి విరుడవుడు అని పేరు పెట్టారు. విరుడవుడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకనాడు తల్లి వద్దకు వెళ్ళి, అమ్మా, పిల్లలందరూ వాళ్ళ తాతగారింటికి వెళ్తున్నారు, నేను మా తాతగారింటికి వెళ్ళి వస్తాను అని సరదా పడ్డారు. ఈ మాట వినేసరికి వాసవ క్షత్రియకు నెత్తిన పిడుగు పడ్డట్టయింది. వద్దని ఎన్నో విధాలు చెప్పి చూసింది. కానీ వద్దన్న కొద్దీ వీరుడవుడికి పట్టుదల ఎక్కువైంది. చివరకు ఆమె కొడుకు ప్రయాణానికి ఒప్పుకుంటూ రహస్యంగా తన తండ్రికి ఒక జవాబు రాసింది. నీ మనవడు కపిలవస్తుకు వస్తున్నాడు, వాడికి ఈ రహస్యం తెలియనీయకుండా ఉంచండి అని. విరుడవుడు వస్తున్నాడని తెలియగానే నగరంలోని శాక్యులు వారి పిల్లలందరినీ దగ్గర పల్లెటూళ్లకు పంపించి వేశారు. ఎందుచేతనంటే దాసీపుత్రుడైన విరుడుపుడుకు శాక్యులెవ్వరూ నమస్కారం చేయరాదని వాళ్ళ పట్టుదల. విరుడవుడు కపిలవస్తు నగరం చేరుకున్నాడు. అతనికి స్వాగతం ఇవ్వటానికి శాక్యులంతా సభ చేశారు. అక్కడ అందరినీ వరుసగా రాజకుమారునికి పరిచయం చేశారు. విరుడవుడు ఒక్కొక్కరికే నమస్కరించాడు. కానీ శాక్యుల్లో ఒక్కరూ అతనికి తిరిగి నమస్కరించలేదు. విరుడవుడికి ఇదంతా ఆశ్చర్యంగానే ఉంది. అతనికి శాక్యులు జాగ్రత్తగా విడిది భోజనాలు ఏర్పాటు చేశారు. కొన్నాళ్ళుండి విరుడవుడు మళ్ళీ తన నగరానికి బయలుదేరాడు. అతని సైనికుల్లో ఒకడు విడిదిలో ఏదో వస్తువు మర్చిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. అక్కడ ఒక అద్భుతమైన దృశ్యం అతని కంటపడింది. విరుడవుడు కూర్చొని వదిలిన స్థలాన్ని ఒక దాసీది పాలతో కడిగి శుద్ధి చేస్తుంది. పైగా గొనుగుతున్నది కూడా. సైనికుడు ఆమె నుండి అసలు విషయం తెలుసుకున్నాడు. ఈ మాట తోడి సైనికులతో చెప్పాడు. కల్లోలం ప్రారంభమైంది. పోయి ఈ సంగతి విరుడవుని చెవిన పడింది. అతనికి విపరీతమైన కోపం వచ్చింది. నేను కూర్చున్న ఆ స్థలాన్ని పాలతో కడిగి శుద్ధి చేశారా శాక్యులు? ఇది చాలదు, నేను రాజునై ఆ స్థలాన్ని శాక్యుల
కంట రక్తంతో శుద్ధి చేస్తాను, అప్పుడు కానీ అది పవిత్రం కాదు అని ప్రతిజ్ఞ చేశాడు. విరుడవుడు కోసల రాజ్యం చేరుకోగానే ఈ మాయ అంతా ప్రసన్నజిత్తుకు తెలిసింది. అతను ఉగ్రుడయ్యాడు. కానీ తనకు గురుదైవుడైన బుద్ధ భగవానికి అపచారం చేసినట్లు అవుతుందనే ఉద్దేశంతో శాక్యులకు హాని చేయవద్దన్నాడు కొడుకుతో. అయితే విరుడవుడు తండ్రికి ఎదురు తిరిగాడు. కోసల రాజ్య సింహాసనం అలంకరించాడు. తను రాజు కాగానే ముందు శాక్యులను నాశనం చేయాలని సంకల్పించుకున్నాడు. తల్లి అయిన వాసపక్షత్రియ కళ్ళనీళ్లతో బతిమిలాడింది వద్దని. కానీ అతను మనసు మారలేదు. పెద్ద సైన్యంతో తరలి వెళ్లి శాక్యులను ఎదిరించాడు. వారు ఈ దాడికి నిలవలేకపోయారు. ఏ కోశాన దయాజాలి అనేది లేకుండా విరుడవుడు శాక్యులందరినీ నరికివేసి రక్తం ప్రవహింపజేశాడు. ఆ నెత్తురుతో తన శాక్య రాజ్యంలో ఇదివరకు కూర్చున్న స్థలాన్ని కడిగివేశాడు. ఈ విధంగా విరుడవుడు తన పగ తీర్చుకున్నాడు. శాక్యరాజ్యం సర్వనాశనమైనవి. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.